లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. వైకుంఠ ఏకాదశి కావడంతో వైష్ణవాలయాలు మొత్తం భక్తులతో కిక్కిరిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా వైష్ణవాలయాలకి పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. అసలు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి, ద్వారా దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి? విష్ణుదేవుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆయన యోగనిద్రలో వెళ్ళి తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి నాపొద్దు ఉత్తాన ద్వాదశి అంటారు. ఉత్తాన ద్వాదశి ఆ రోజు లేచి ఆయన దేవతలందరికీ దర్శనమిస్తాడు. ఆ తర్వాత ముక్కోటి దేవతలు స్వామిని పూజించే అట్లాంటి ఆ స్వామి వైష్ణదేవుడు ఆయన పుష్యమాస వైకుంఠ శుద్ధ వైకుంఠ ఏకాదశి నాపద్దు అందరికీ దర్శనానికి ఇస్తాడు. ఆయన ఋషులు దేవతలు అందరూ ఆ రోజు దర్శనం చేసుకుంటారు. ముక్కోటి దేవతలు దర్శనం చేసుకుంటారు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. విశిష్టం అంటే ఈ రోజు మాత్రమే ఉత్తరాధార దర్శనం యొక్క ప్రత్యేకత. ఈ రోజు మిగతా రోజుల్లో ఏ ద్వారా దర్శనం చేసుకుంటారు? ఈ రోజు ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకం అంటే ఈ ఉత్తర ద్వారం వెంబడి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఈరోజు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఆ తర్వాత ఉత్తర ద్వార విశిష్టత అంటే అదే. అంటే ప్రత్యేకంగా ఈరోజు ఎలాంటి పూజ పురస్కారం చేసుకోవాలి, ఎలాంటి నిష్ఠతో దర్శించుకోవాలి? ఏకాదశి రాబోదు. ఏకాదశి ఉపవాసం ఉంటుంది. ఉపవాసం అంటే దేవునికి సమీపంలో ఉండి దేవుని అర్చన తర్వాత స్వామికి పూజ చేయడము, అష్టోత్తరాలతో శతనామాలతో పూజ చేయడము స్వామికి. అదే ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే. చెప్పారు సార్, ఈరోజు దర్శించుకున్నారు. ఆమె సంవత్సరంలో ఒకసారి వైకుంఠ ద్వారములు తెడుస్తారు. అన్ని దేవాలయాల్లో విష్ణు సంబంధించిన దేవాలయాల్లో అంతా విష్ణు ద్వారము. కారణం ఏమంటే స్వామి 6 నెలలు నిద్రపోయి లేచే ముందు ఆయన ఉత్తరముఖం చేసి ఉంటాడనక దర్శనము ఉత్తరం నుంచి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటే దర్శనం అవుతుందనే ఉద్దేశంతో అందరూ దేవతలు అందరూ ముక్కోటి దేవతలంతా వచ్చి స్వామిని దర్శించుకుంటారు. 6 నెలల తర్వాత నిద్రలో ఉండి నిద్ర నుంచి బయటికి వస్తాడు స్వామి. అప్పుడు అందుకే ఈ మాసము తర్వాత నుంచే దక్షిణాయనం పోయి ఉత్తరాయణం మొదలయ్యే ముందు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఈ 10 రోజుల తర్వాత ఒక 2 వారాలు తర్వాత ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వస్తుంది. ఆ ఉత్తరాయణం ముందు విష్ణుమూర్తి లేచి అందరికీ దర్శనమిచ్చి ఆ తర్వాత ఉత్తరాయణం మొదలవుతుందని ఉద్దేశము. దేవతలు అందరూ ఒక్కొక్కసారి దర్శించుకున్నందువల్లనే ఇది ముక్కోటి ఏకాదశి అని ఆ సాంప్రదాయము గతం నుంచి వస్తుంది. అది మన పురాతనం నుంచి వస్తుంది, సనాతన ధర్మం నుంచి ఏర్పడింది కనుక ఇది వైకుంఠ ఏకాదశి అంటున్నారు. ఇదే కాదు, ఇక్కడ చూస్తుంటే ఆనందంగా ఉంది. మన ఈ గతంలో ఇట్లా చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరికీ జ్ఞానోదయము మీలాంటి ప్రెస్సుల ద్వారా మీడియా ద్వారా అందరికీ కూడా తెలిసింది విషయాలు ఏమేమో. అందువల్ల అందరూ దర్శనం చేసుకోవడానికి కొద్దిగా ఈ నడుమ చూపిస్తున్నారు. ఇది అన్ని మాకు శుభ పరిణామం, హిందూ ధర్మానికి చాలా శుభ పరిణామం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో ప్రతి ఒక్క ఊరిలో చిన్న పల్లెటూరు కానీ పెద్ద ఊరు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఈ ఉత్తర ద్వారం తెడుస్తున్నారు. అందరు దర్శనం చేసుకుంటారు. అందరు దర్శనం చేసుకుని పునీతులు కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఎలాంటి మేలు జరుగుతుంది? మేలంటూ ఫలాన్ని స్వామి హిందూ ధర్మంలో ధర్మంతో పోతే మేలు జరుగుతుంది తప్ప దేవుని దర్శించుకొని అది కానీ ఇది ఒక మార్గం. అంతేగాని ఇది ఈరోజు చేసుకుంటేనే మనకు పుణ్యం వస్తుంది, ఈరోజు చేసుకుంటే ఆ కోరిక నిలబెడుతుందని కాదు. ఒక మార్గంలో ఇది ఒక మెట్టు అంతే తప్ప ఇదే రోజు మనము చేసుకున్నాలా ఇది చేసుకుంటే పూజ వస్తుంది అదేని కాదు. మనిషి ఒక సనాతన ధర్మంతో ఒక మార్గంతో కొన్ని మెట్లు పెట్టుకుంటూ పోయినట్ల కొన్ని కార్యక్రమాలు మనము సనాతన ధర్మం నుంచి వస్తుంది. ఆ పద్ధతులు పోతుంది తప్ప మనం ఈరోజు చేసుకుంటేనే పుణ్యం వస్తుంది లేకుంటే పాపం వస్తుందని ఏమీ లేదు. అట్లా కాకుండా ధర్మం అనేది సాంప్రదాయం మనం కాదు, గతంలో మన పెద్దలు సాంప్రదాయాలు పెద్ద ఉన్నారు, పూర్వీకులు నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం మనము మన తర్వాత వాళ్ళకు కూడా వంటబట్టాలనే ఉద్దేశంతో ఈ సనాతన ధర్మం నడపాలి. ఈ కార్యక్రమాలు నడకపోతే అసలు దేవుడు లేడు, ఏమీ లేదు, దైవం లేదు అట్లా పరిస్థితిలో అయిపోతుంది. అందువల్ల సనాతన ధర్మము కంటిన్యూషన్ కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు
ప్రతి ఒక్కటి చేస్తూ ఉండాలా. హిందూ ధర్మంలో ఒక్కొక్క దానికి ఒక పద్ధతి పెట్టారు. ఆ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతే హిందూ ధర్మం నిలబడుతుంది. అందుకే మనని ఇన్నేళ్ల నుంచి కొన్ని వేల యుగాల నుంచి సనాతన ధర్మం నడుస్తుంది. ఎక్కడ మిగతా ప్రపంచంలో అన్ని 100, 200, 300, 500 సంవత్సరాలు అంటే మనది అసలు ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో ఏమీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ సనాతన ధర్మం నడుస్తుందంటే కారణము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందువల్ల తప్ప మూఢనమ్మకంతో పోదండి, భక్తితో ధర్మ మార్గం పోండి. ధర్మ మార్గం పోతే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. చెప్పండి, ఈరోజు దర్శనం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు దర్శనం అంటే దేవుడు 6 నెలలు నిద్రపోయి లేస్తాడు. దానికి తోడు ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ఏదన్నా జరిగిందనుకో డైరెక్ట్ వైకుంఠానికి పోతారని ఒక నమ్మకం. దానికోసము భక్తి అని కాదు, కానీ మనసులో ఏదో ఒకటి నమ్మాలా. కాబట్టి మనం దేవుడిని నమ్మినామనుకో మనం న్యాయంగా ధర్మంగా బతుకుతాం. అదే లేదనుకోండి మన ఇష్టానుసారం అయిపోతుంది. అందుకోసమని ఏదో ఒక రకంగా పూజలు చేస్తూ ఉండాలి. ఇదొకటి వైకుంఠ ద్వారము. మనకి జనాలు బాగా రావాలి, మనం హిందూస్థానం నిలబడాలా అనుకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మనం కూడా హిందువులము ధర్మ పద్ధతిగా పోవాలా. ఉత్తర ద్వార దర్శనం గురించి మీకు ఏం తెలుసు, మీరు ఏమి విన్నారు? అంటే ఉత్తరం అంటే ఇంకా ఈరోజు దేవుడు నిద్ర లేస్తాడు కాబట్టి ఉత్తర దిక్కున ఉంటాడు కాబట్టి మనం ఉత్తర ద్వారం పోతే మనకు కూడా మంచి జరుగుతుంది అని నమ్మకం అంతే. మొత్తంగా చూస్తూ ఉన్నాం మనం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దీని మీద భక్తులంతా కూడా ఉదయం 5:30 నుంచే ఆ గుళ్ళకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరధార దర్శనం చేసుకుంటే ఆ వైష్ణవి దర్శనం డైరెక్ట్గా చేసుకున్నట్టు భావిస్తున్నారు భక్తులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.